హాయ్ అండి. ఈరోజు మా గౌరీ భోజనం ఎలా చేస్తుందో చూద్దాం. ఇవాళ వరలక్ష్మి వ్రతం అని మా గౌరీకి కొంచెం నేను స్పెషల్గా భోజనం అయితే చేశాను. వాళ్ళ అమ్మ కోసం అయితే చూడు ఎంత కంగారు పడి వస్తుందో. మా గౌరీని తీసుకొచ్చి కొంచెం పసుపు బట్టు గంధం పెట్టాను. అన్నం ముద్దపప్పు చేశాను, కొంచెం అరిసెలు చేశాను, కొంచెం పరమాన్నం. మా గౌరీకి పరమాన్నం అంటే అంత ఇష్టమో, ఎంత పరమాన్నం పెట్టినా తినేస్తుంది అనమాట. అసలు మా గౌరీ అయితే నిదానంగానే ఉంది, కానీ మా బుడ్డోడు చూసారా అంత స్పీడ్గా ఉన్నాడు. కొన్ని స్నాక్స్ అవి కూడా చేశాను, అరిసెలు చేశాను, పులిహోర, పరమాన్నం, కొంచెం సలివిడి వడపప్పు, అలాగే కొంచెం సద్ది పరమాన్నం అని పెరుగన్నం తీసాను, గారెలు, అరటిపళ్ళు, కొంచెం పానకం చేసానండి. మా గౌరీకి ఈరోజు పండగ కదా, అందుకని అరిటాకులు భోజనం పెడదామని చెప్పి నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. కానీ వాళ్ళ అమ్మని తినేవట్లేదు. మా బుడ్డోడు మాత్రం తినేసేస్తున్నాడు. వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయి తింటే చాలులే అని చూస్తుంది. ఇంకా వెనక్కి ఉండిపోయి ఎదరికి రావట్లేదు. మా గౌరీ కోసం అయితే ఈరోజు నేను ఇలా చేశానండి. అంటే శ్రావణ మాసం అనే కాదు, నేను కార్తీక మాసంలో కూడా శ్రావణ మాసంలో కూడా మా గౌరీకి ఇట్లా అరిటాకేసి భోజనం అయితే పెడతాను. అన్నీ తినిద్దండి, ఒక పులిహోర మాత్రం తిందు, ఎందుకో తెలియదు. పులిహోర పెడితే మటుకు తిందు. పరమాన్నం అయితే అంత ఇష్టంగా తింటుందో. పెరుగన్నం అన్నీ తినిద్ది, కానీ ఒక పులిహోరే తినదు. అయినా సరే కొంచెం పెడదాలని నేను పులిహోర చేశాను. పరమాన్నం అయినా, అరిసెలైనా, గారెలు, పూర్ణాలు ఏవైనా సరే ఇష్టంగా తినిద్ది. మా గౌరీ తినంది ఏదన్నా ఉంది అంటే పులిహోరేనమాట. పులిహోర అస్సలు తినదు. గారెలు అన్నీ తినేసింది, అరటిపళ్ళు కూడా. కొంచెం చేతికి అందిస్తున్నాను కదా, పడిపోతున్నాయి. ముద్దలు చేసి పెడితే తినేస్తే అలవాటే మా గౌరీకి. నేనైతే ముద్దుగా గౌరీ అని పిలుచుకుంటాను మా యావని. కార్తీక మాసం పుట్టాడని మా బుడ్డోడిని కొంచెం గారం చేస్తే చూసారా ఎంత అల్లరి చేస్తున్నాడు. వాళ్ళ అమ్మని తినేయకోకుండా ఆయనే తినాలని చూస్తున్నాడు. కార్తీక సోమవారం రోజు పుట్టాడనమాట. మా గౌరీ మా ఇంటికి వచ్చి చాలా రోజులు అయిపోయింది. నేనైతే మా గౌరీని మా పిల్లలతో పాటు చూసుకుంటాను. కొంచెం పానకం కూడా చేశాను కదా, తాగిస్తే తాగుతున్నాయి. ఇట్లా ఒకసారైనా, సంవత్సరానికి ఒకసారైనా మనకి ఆవుకి అరిటాకేసి భోజనం పెట్టుకుంటే చాలా మంచిదండి. నేనైతే కార్తీక మాసంలో ఒకసారి, శ్రావణ మాసంలో ఒకసారి అయితే ఇలా పెట్టుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇంట్లో కొంచెం పాజిటివ్గా అనిపించింది. మా ఆవు దూడ